హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. వెల్కమ్ టు శ్రీలత. సో, నా పేరు శ్రీలత అండి. శ్రీలత ప్రదక్షిణ. సో, నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. సో, ఇంకొక వీడియోతోటి మీ ముందుకొచ్చానండి. సో, నేను ఇంకా ఈరోజు ఏంటంటే నెల స్టార్ట్ అయిపోయింది గదండీ! నెల స్టార్ట్ అయిందంటే మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చింది అంటే సరుకులయిపోతాయి. మళ్ళీ నెల స్టార్ట్ అయిందంటే సరుకులు తెచ్చుకుంటాం. సో, అలాగే ఈరోజు కూడా నేను కొంచెం కిరాణా సామాను తీసుకొచ్చాను. సో, అది చూపిద్దామనేసి అనుకున్నాను. సో, నేను లాస్ట్ మంత్‌లోనే నేను డీమార్ట్ ఎళ్ళాను. సో, డీమార్ట్ ఎళ్ళినప్పుడు అప్పుడే అన్నీ తెచ్చుకున్నా నేను. కొంచెం ఎక్స్‌ట్రానే తెచ్చుకున్నా. పప్పులు, మన టిఫిన్‌కి సంబంధించినయి అన్నీ కొంచెం నేను ఎక్స్‌ట్రానే తెచ్చుకున్నా నేను. సో, అవి అట్లా ఉన్నాయి. సో, అవి ఈ మంత్ అయితాయి నాకు. ఇగ ఈ మంత్‌లో కొన్ని నా దగ్గర లేనివి కొన్ని అలా తెచ్చుకున్నా నేను. సో, ఇది ఏంటి మన ఇక్కడ మా దగ్గర చిన్న షాప్స్ ఉంటాయి. సో, అక్కడ నేను తీసుకున్నానండి. సో, అక్కడ చిన్న ఒక ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంటది మా దగ్గర. సో, ఆ సూపర్ మార్కెట్‌లో తీసుకొచ్చాను నేను. సో, బిల్లయితే అయిందండి. బిల్లు కొంచెం పర్వాలేదు. ఎందుకంటే సామాన్లు ఎండిపోయిన నెలల్లోనే తీసుకొచ్చాను గాబట్టి పర్వాలేదు. జీడిపప్పు, పిస్తా, కిస్మిస్‌లు, బాదాంలు అవన్నీ కూడా నేను లాస్ట్ మంత్‌లోనే తీసుకొచ్చేసిన. సో, మన రోజు బ్రషింగ్‌కి అవి ఇంకా అన్నీ, అన్నీ ఇంకా అన్నీ తీసుకొచ్చేసాను నేను. సో, ఇంకా లేనివి మాత్రం ఇప్పుడు తీసుకొచ్చా నేను. సో, ఏంటంటే ఇంకా ఇవి సోయా చంక్స్ అయిపోయినాయండి. సో, ఇవి సోయా చంక్స్ అవి తీసుకొచ్చేసాను. సో, ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఈరోజే ఒకటి ఓపెన్ చేసిన. ఇంకొకటుంది. అయినా ఇదొకటి మాకు దాదాపు 2 సరిపోతాయి మాకు. మంత్లీ 2 ఆయిల్ ప్యాకెట్స్ సరిపోతాయి. పెద్ద మేము బాగా ఆయిల్ ఫుడ్ ఏం తినమండి. సో, అందుకనేసి ఒక 2 సరిపోతాయి. ఒకటి ఈరోజు తీసిన. ఇంకొకటుంది. సో, ఇది ఎక్స్‌ట్రా ఆపద్ధర్మం అన్నట్టుగా ఎక్స్‌ట్రాగా తీసుకొచ్చి ఉంచినా నేను. సో, ఇంకా ఇంతేనండి. ఇవి ఉప్పులు, ఇవి సబ్బులు, సాల్ట్ ఇంక ఇవి అన్నీ అందరి ఇళ్ళల్లో ఉండేటియే గదండీ! సో, ఇవి మీకు ఐడియా ఉన్నాయా అండి? వీటిని ఏమంటారు? మక్క అటుకులంటారు వీటిని. మక్క అటుకులంటారు. వీటిని ఆయిల్‌లో వేయించేసి కొంచెం ఉప్పు, కారం కలిపేస్తారండి. చాలా బావుంటాయి ఇవి మక్క అటుకులు. మా పాపకి చాలా ఇష్టము. ఇది నేను చాట్ చేసినప్పుడు ఇది పైన వేస్తానండి. నేను ఇంట్లోనే చాట్ ప్రిపేర్ చేస్తానని చెప్పిన గదా! పానీపూరి గానీ, చాట్ గానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో, అప్పుడు ఇది ఆహ్, ఇది ఆయిల్‌లో వేయించేసి ఆ చాట్ మీద ఇది వేసేస్తానండి. మిక్చర్ వేయను. మిక్చర్ కంటే ఇంకొంచెం ఇది నయం గదా! మక్క అటుకులు మక్కయి గదా! సో, అందుకనే మిక్చర్ కంటే గూడా ఇది బెటర్ అనేసి నేను ఇది వేస్తాను నేను. ఇది కూడా ఆయిలే. ఆయిల్‌లో వేయించిందే. కానీ ఇక ఇంట్లో చేసింది గదా అన్నట్టుగా ఇది వేసేస్తాను నేను. సో, అది అండి. ఇంకా ఏముంది. సో, అంతే. ఇంకా మా బిల్లంతా ఎంతయిందంటే మా బిల్లు 693 అయిందండి. రూ. 693 మాది కిరాణా బిల్ అయిందండి. సో, ఇంకా రైస్ బ్యాగ్ తెచ్చేదుంది. రైస్ బ్యాగ్ తెచ్చుకోవాలి. కానీ మా పాపకు బుక్స్ అవి ఇవి అన్నీ కొన్న తర్వాత అప్పుడు రైస్ బ్యాగ్ తెప్పిద్దాము అనేసి ఉన్నానండి. సో, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. సో, అందుకనేసే నేను అది కొంచెం నా పరిస్థితిని చూసుకొనే నేను మెదులుతానండి. మరీ హై ఫైకి వెళ్ళేసి అన్నీ కావాలి అనేసి నేను తీసుకోనండి. సో, నాకు అవసరమైన మట్టుకు మాత్రమే తీసుకుంటాను. నేను సూపర్ మార్కెట్‌కి కాదు, నేను డీమార్ట్ ఎళ్ళినా కూడా నాకు అవసరమైనయి మట్టుకే తెచ్చుకుంటాను నేను. నాకు అనవసరమైనయి అనిపిస్తే మాత్రం నాకు రూ. 1,00,000 ఇచ్చినా కూడా నేనది తీసుకోనండి. నాకు అవసరమైనయి మాత్రమే తీసుకుంటా. ఒకటి మా పాపకేంటంటే ఏమన్నా ఆమె చూస్తే బొమ్మలు, కలర్స్ అట్లా ఏమన్నా 1, 2 అట్లా ఏమన్నా ఎక్స్‌ట్రా అయితాయేమో నాకు అయితాయి కావచ్చు. నేను అనుకున్న దానికి. లేకపోతే కిరాణా సామాన్లు మాత్రం నేను ఏమనుకుంటే అవే తీసుకొస్తానండి. మా పాపకు అట్లా బొమ్మలంటే పెద్ద భారీ బొమ్మలేం కాదు. జస్ట్ కలర్స్ కానీ, పెన్సిల్స్ అలాంటివి ఏమైనా ఉంటే అలాంటియి అప్పుడప్పుడు ఏమన్నా ఎక్స్‌ట్రాగా పడతాయి కావచ్చు కానీ, లేకపోతే ఇంతే ఉంటదండి. సో, ఇదేనండి ఈ మంత్ కిరాణా అయితే ఇదే. ఇంకా మళ్ళీ ఇంకా కిరాణా అయితే తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఇంకా దాదాపుగా అన్నీ ఉన్నాయి. సో, ఇంకా తీసుకొచ్చేదేం లేదండి.
సో ఇదండి నేను చెప్పేది ఏంటంటే మనకు ఎంతలో ఉంటే అంతలోనే మనం అడ్జస్ట్ చేసుకొని బ్రతకాల కానీ మనము ఎక్కువ హైఫై రేంజ్కి వెళ్ళేసి మన జీవితాలను నాశనం చేసుకోవద్దండి. సో ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. పొదుపుకు పిసినారితనానికి చాలా తేడా ఉంటుందండి. సో పొదుపుకు పిసినారితనానికి తేడా తెలుసుకొని బ్రతకాలి. సో మన కడుపు నిండా తినాలి అండి. ఖచ్చితంగా మన కడుపు నిండా తిని హెల్తీ ఫుడ్ తీసుకొని పొదుపు చేసుకోవాలి. సో అదండి నా సూత్రం. సో ఇంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అండి, ఒకటే ఒక్క లైక్. మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్ లాగా ఉంటుందండి. నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అనేసి అనిపిస్తుంది. సో కొంచెం నా ఛానల్ని ఆదరించండి. నాకు నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసి నాకు నేను కూడా ఒక స్టెప్ పైకి ఎక్కేటట్టుగా నాకు ఆశీర్వదించండి. సో ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.